యేసయ్య కల్వారి సిలువలో అంత వేదన అనుభవిస్తూ కూడా ఏం చేస్తున్నాడు ఆయన? తన బాధ్యతను ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తూ ఉన్నాడు. ఇదే మనం ఎంతో బాధ్యత గల వారం అనుకుంటాం, కానీ బాధ్యత చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనకంటూ ఒక చిన్న శ్రమ వచ్చింది అనుకోండి, చిన్న కష్టం వచ్చింది అనుకోండి, చిన్న బాధ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం మనము? ఏం చేస్తాం మనము? మన బాధ తీసి అవతల పడేస్తాం. ఇక్కడ కూర్చున్న మన అందరికి కూడా ఏముంది? బాధ్యత ఉంది. ఏమేమి బాధ్యతలు ఉన్నాయి చెప్పండి? చెప్పండి, ఏమేమి బాధ్యతలు ఉన్నాయి? లేవా? ఏం బాధ్యతలు లేవా? చెప్పండి. మా బాధ్యత పొద్దున్న లేసి వంట చేయాలి, అక్కడ పడేయాలి అంతే అంటారు. బ్రదర్స్ ఏమంటారు? మాకేమో పొద్దున్న లేవాలి, పనికి పోవాలి, రావాలి, ఇది ఒక్కటే బాధ్యతకి, వేరే బాధ్యతలే లేవు. అంతే కదా? అంతేనా? ఈ రెండు బాధ్యతలు, ఇంకే బాధ్యతలు లేవు మనకి కదా? బాగా అర్థం చేసుకోవాలండి. ప్రతి ఒక్కరికి కూడా అర్థమైందా? భౌతిక రెండు రకాలు చేసుకోవచ్చు. ఒకటి భౌతికమైనటువంటి బాధ్యతలు, రెండోది ఆత్మ సంబంధమైన బాధ్యతలు. ఆత్మ బాధ్యత పక్కన పెడదాం. మొట్టమొదట భౌతిక సంబంధముగా పుట్టిన ప్రతి మనిషికి కూడా ఏమున్నాయి? బాధ్యతలు ఉన్నాయి. ఉదాహరణకి మనం పుట్టంగానే బిడ్డలమ్మగా, కుమారులుగా, కుమార్తెలుగా కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా. చిన్నపిల్లలు ఏం చేయాలి? వినండి, ఏం చేయాలి? మీ పని తల్లిదండ్రులు చెప్పిన మాట విని ఏం చేయాలి? చక్కగా చదువుకొని వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి. అంతే కదా? సంఘంలో ఏ వాక్యం బోధిస్తున్నారో సండే స్కూల్ విని నేర్చుకొని ఆ రీతిగా ఎదగవలసిన బాధ్యత ఉంది. రెండవది యవనస్తులు ఉండవలసిన బాధ్యతలు యవనస్తులకు ఉన్నాయి. తల్లిగా ఉండవలసిన బాధ్యత తల్లికి ఉంది. భార్యగా ఉండవలసిన బాధ్యత భార్యకు ఉంది. భర్తగా ఉండవలసిన బాధ్యత ఉంది. ఈ అన్ని క్యారెక్టర్స్ మనలోనే, ఒకరే కదా, మనకే కదా, అందరూ ఒకరిలోని అన్ని లక్షణాలు, ఇవన్నీ బాధ్యతలు ఉన్నాయి. మరి అర్థమవుతుంది మీకు? ప్రతి ఒక్కరికి కోడలుగా ఉండవలసిన బాధ్యత, అత్తగా ఉండవలసిన బాధ్యత అత్తకి ఉంది. అదేందా? అలాగే అమ్మమ్మలకు ఉండవలసిన బాధ్యతలు అమ్మమ్మలకు ఉన్నాయి. ఇంకా తాతమ్మలు కాదు, ఎవరైనా కాదు, అందరికీ, ప్రతి ఒక్కరికి చనిపోయేంత వరకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఎంతమంది మనకు తెలుసు మన బాధ్యతలు? తెలుసో తెలీదా? తెలుసుకోండి, బైబిల్ చదవండి. కాబట్టి అనేక బాధ్యతలు ఉన్నాయి, మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే, మనకు అనుకూలమైతేనే చేస్తాం, ప్రతికూలమైతే చేస్తాం. అర్థమైందండి? అనుకూలం ఉంటే చేస్తాం, లేకుంటే లేదు. అంతే కదండి? అన్ని సక్రమంగా ఉంటేనే చేస్తాం, లేకుంటే కొన్ని ఉండి కూడా పట్టించుకోం మనం. మరి అలాంటప్పుడు రేపు ఆయన ముందు ఎలా నిలబడతాం మనము? అలాగే ఉద్యోగ బాధ్యతలు కూడా ఉన్నాయి. ఉద్యోగం చేసే వాళ్ళు అక్కడ కూడా ఏం చేయాలి? ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించాలి. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావు ఆ పనిలో నువ్వు కూడా చేయాలి. బాధ్యతకి ఏం చేయాలి? నువ్వు సక్రమంగా చేయాలి, అక్రమంగా చేయకూడదు. ప్రతి బాధ్యతను ఏం చేయాలి? మనము చేయాలి. యేసు ప్రభు చేశాడండి. ఏ టైంలో ఏ బాధ్యత చేయాలో అట్లా ఏం చేశాడు? ఖచ్చితంగా చేశాడు. చివరికి చనిపోతూ కూడా తన తల్లి విషయంలో బాధ్యతను తీరుస్తున్నాడండి, వదిలిపెట్టి పోలే. కాబట్టి ఈ మొట్టమొదటి మాట మనకేం తెలియపరుస్తుందంటే, ఏం చేయాలి? మనము ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మన బాధ్యతను ఏం చేయాలి? మనము ఏం చేయాలి? నెరవేర్చాలి. అలాగే సేవకులు ఉండవలసిన బాధ్యత మాకు సేవకులుగా ఉంది. ఆత్మీయ స్థితి చూసుకున్నట్లయితే, ప్రియులారా, విశ్వాసిగా నీకు ఉండవలసిన బాధ్యతలో సంఘం పట్ల ఉంది. అది చేయాలి, ఇది చేయాలి. దేన్ని నిర్లక్ష్య పెట్టడానికి వీలు లేదు. దేవుని వాక్యము ఏదైతే ఉపదేశిస్తుందో
ఆ ప్రకారం ఏం చేయాలి? ప్రతి ఒక్కరు వారి వారి బాధ్యతను ఏం చేయాలి? నెరవేర్చాలి. కుమారుడిగా, తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, ఒక ఉద్యోగస్తుడుగా, తర్వాత ఏంటిది, అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి బాధ్యతను ఏం చేయాలి? భౌతికంగా నెరవేర్చాలి. అదే రీతిగా ఆత్మ సంబంధిగా సంఘములో ఒక సభ్యుడిగా నువ్వు చేయవలసిన బాధ్యత కూడా ఉంది. ప్రతిదీ వాక్యానుసారంగా ఏం చేయాలి? నువ్వు ఆ బాధ్యతను ఏం చేయాలండి? నెరవేర్చాలి. ప్రియమైన పిల్లారా, నెరవేర్చాలి. అప్పుడే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభా నేనేం చేశాను, నువ్వు చెప్పినట్టు నేను చేశానయ్యా అని ధైర్యముగా చెప్పగలవు. లేదా చిన్న కష్టం వచ్చింది, బాధ వచ్చింది, వేదన వచ్చిందని నీ బాధ్యతను మర్చిపోయి వదిలిపెడితే దానివల్ల ప్రయోజనము ఏమాత్రము లేదు. మనకు చిన్న చిన్న పరిస్థితులకు అనేకసార్లు ఏం చేయాలి? మన బాధ్యతలను మర్చిపోతూ ఉంటాం. ఇక్కడ మనం చేయవలసిన పనిని ఇంకొకరికి అప్పచెప్తూ ఉంటాం. అర్థమైందండి? కొన్నిసార్లు ఏం చేస్తాం? మనం చేయవలసిన పని ఏం చేస్తాం? ఇంకొకరికి అప్పగిస్తూ ఉంటాం. దానివల్ల నీకు ఏ ప్రయోజనము లేదు. నీ బాధ్యతను నువ్వు కష్టంలో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, అర్థమైంది, ఏ పరిస్థితులు ఉన్నా నీ బాధ్యత ఏంటో నువ్వు గ్రహించి ఏం చేయాలి? చేయవలసిన బాధ్యత ఉంది. అలా చేయకపోయినప్పుడు ఏమవుతుంది? మనకి నష్టము. భౌతికంగా నష్టాన్ని ఎదుర్కొంటాం, ఆత్మీయంగా నష్టం ఎదుర్కొంటాం. రేపు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం? బాధ, అవమానం అనుభవించవలసి వస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన బిల్లారా, ప్రభువు చెప్పిన మాటల్లో ఏంటంటే ఒక పరమార్థం ఏంటంటే, ఒక మాదిరిని చూపిస్తున్నాడు. ఏంటంటే అంత మరణ స్థితిలో ఉంటూ కూడా, అంత బాధలో ఉంటూ కూడా ఆయన ఏంటిది, ఆయన ఒక బాధ్యతను ఏం చేస్తాడు? నెరవేరుస్తున్నాడు. అంతే తప్ప ఆయన ఏదో తల్లి వచ్చి ఏడుచుడు ద్వారా తను ఏదో సానుభూతి పొంది ఈయన కూడా ఏడవటం లేదు అక్కడ. మనకు అర్థమవుతుందండి? ఆమె ఏడుస్తుంది కదా ఈమె కూడా, ఇతను కూడా ఏడవటం లేదండి. కొన్నిసార్లు బాధ కష్టాలు వచ్చినప్పుడు మన కర్తవ్యాన్ని, మన బాధ్యతను మర్చిపోయి వాళ్ళతో పాటు కలిసి మనం కూడా ఏడుచుకుంటూ, వాళ్ళతో పాటు మనం కూడా దుఃఖపడుకుంటూ, వాళ్ళతో పాటు మనం కూడా ఏం చేస్తాం? అయిపోతూ ఉంటాం. అది కాదు ప్రియమైన బిడ్డ. ప్రతి విశ్వాసి కూడా భౌతికంగా, కుటుంబపరంగా, ఈ సమాజంలో మనము ఏం కావాలి? ఈ బాధ్యత కూడా మనం ఏం చేయాలి? చేయాలి. అలాగే ఆత్మ సంబంధముగా సంఘములో ఒక సభ్యులముగా, క్రీస్తు శరీరంలో ఒక అవయవముగా మనము చేయవలసినటువంటి ఒక బాధ్యతను ఏం చేయాలి? చెయ్యాలి. బాధ్యత కేవలం చర్చికి వచ్చి ప్రార్థన వెళ్ళిపోవడం కాదు. సంఘ సభ్యుడికి, ఒక విశ్వాసికి నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి. దాన్ని ఏం చేయాలి? నువ్వు అర్థం చేసుకొని ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? ప్రియులారా, దాన్ని నెరవేర్చవలసిన వాడవి ఉన్నావు. ఏదో కేవలం ఒక టైం